Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Dimani, one of the director of Umesh Chandra Police Academy as well as faculty for arithmetic reasoning and pure maths. సో ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఇప్పుడు మనం నెంబర్ సిరీస్ మీద ఉన్న క్వశ్చన్స్ గురించి సాల్వ్ చేసుకోబోతున్నాం. దీని గురించి కాసేపు పక్కన పెడితే ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ప్రత్యేకతలు ఏంటి అంటే సో ఎక్స్క్లూజివ్ టాప్ నాచ్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ అంటే సో ఇప్పుడు అర్థమెటిక్ తీసుకుంటే ఇంక్లూడింగ్ క్యాట్ అండ్ సివిల్ చెప్పిన నేను చెప్తాను. రీజనింగ్ తీసుకుంటే ఇంక్లూడింగ్ క్యాట్ బ్యాంక్ ఎస్ఎస్సి చెప్పిన నేను నాతో పాటు ఓకే బ్యాంక్ ఎస్ఎస్సి అన్నీ చెప్పిన మన మోహన్ లాల్ సార్ కూడా చెప్తారు. సో మీకు జిఎస్ తీసుకుంటే జిఎస్కి గ్రూప్స్ అనేది మన టార్గెట్ కదా, గ్రూప్స్ లెవెల్లో చెప్పే గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్పే ఫ్యాకల్టీ మన దగ్గర టీచ్ చేస్తారు. గ్రౌండ్ చూసుకుంటే శ్రీనివాస్ సార్ అని చెప్పి టాప్ మోస్ట్ పీడి అంటే మనకి ప్రో కబడ్డీ టీం రిఫరీ గారు ఆయన తీసుకుంటారు. లేకపోతే మన దగ్గర ఫెసిలిటీస్ చూస్తే ద బెస్ట్ క్లాసెస్ అంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అంబియన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే మన దగ్గర ప్రత్యేకతల గురించి ఆలోచించుకుంటే సో ఓల్డ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్స్, లేకపోతే సో మా దగ్గర కోచింగ్ బాగుంటుంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్పడం వల్ల వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ అందరికీ 50% డిస్కౌంట్తో మనం క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్, ఇవన్నీ మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యొక్క ప్రత్యేకతలు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది 1 by 1 చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్? అమ్మ ఈ ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నెంబర్స్ చూడమ్మా 14, 70, 490, 6370. నెక్స్ట్ ఏంటి మనం క్లాస్ రూమ్లోకి వస్తే ఈ నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్కి 4 స్టెప్ ప్రొసీజర్ చెప్పుకుంటాం. ఓకే, జనరల్ ఆర్ స్టాండర్డ్ లాజిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్, డివిజన్, లేకపోతే వడిసే స్ట్రేంజ్ లాజిక్స్ అని 4 స్టెప్స్ చెప్పుకుంటాం. ఇప్పుడు మనం అంత టైం తీసుకోకుండా నార్మల్గా చెప్పుకుందాం. అది మన క్లాస్ రూమ్లో అయితే అది మనకి బోనస్ ఎక్స్క్లూజివ్గా వచ్చేది. ఓకే రైట్, ఇప్పుడు 14, 70, 490, 6370 నెక్స్ట్ ఏంటి కదా. నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు సరదాగా ఓకే పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే 7 టైమ్స్ కనబడుతుంది, ఇక్కడ చూస్తే 5 టైమ్స్ కనబడుతుంది. ఇక్కడ ఎనీ టైమ్స్ అనేది మీరు చూస్తే 6370/490 చేస్తే ఎంతైతే వస్తుందో అన్ని రెట్లు. 0 0 క్యాన్సిల్, 7 7s, 7 9s, 7 1s, 7తో క్యాన్సిల్ చేస్తే 7 13s. జనరల్గా 5 7 చూడంగానే చాలా మందికి ఇంటూ 9 అని నమ్మకం వచ్చేస్తుంది. వాళ్ళు చేయరు కూడా చేయరు, ఇంటూ 9 చెప్పేస్తారు ఆన్సర్. ఓకే, ఇది ఇంటూ 9 ఇంటూ 11 అండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ 9 11 చెప్పేవాళ్ళు ఇంటెన్షన్ అంటే 5 7 అనేవి ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు, అంటే నెక్స్ట్ 9 11 వస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే సార్ 5 7 ప్రైమ్ నెంబర్స్ కదా, అంటే నెక్స్ట్ 11 నెక్స్ట్ 13 అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 2 కాదు ఇంటూ 13 డైరెక్ట్గా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు మనకి స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, సార్ ఇదేంటి 5 7 13 ఆర్డర్లో లేవు. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఓకే ఇది స్ట్రేంజ్ లాజిక్ అని తెలుసుకోవాలి. 1 + 4 ఎంతమ్మా 5, అంటే 5తో ఎందుకు మల్టిప్లై చేశాడు తెలుసా, ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే 5 వచ్చింది కాబట్టి ఆ 5తో మల్టిప్లై చేశాను. ఓకే ఇక్కడ చూడండి 7 + 0 అంటే 7 కదా, అందుకని 7తో యాడ్ చేశాను. అంటే నేను ఊరికనే ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా ప్రైమ్ నెంబర్స్ అనే దాంతో మల్టిప్లై చేయట్లా, సమ్ ఆఫ్ డిజిట్స్తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తే 4 + 9 + 0 అంటే ఎంతమ్మా 13, కాబట్టి 13తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే నెక్స్ట్ దేంతో మల్టిప్లై చేయాలి అంటే 6 + 3 + 7 + 0 అంటే ఎంతమ్మా సో 16తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ స్టూడెంట్స్గా డౌట్ వస్తుంది, సార్ ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చేయాలా, కొంచెం బ్రెయిన్ వాడు అవసరం లేదు. ఒకసారి చూడు ఇది ఆల్రెడీ 6000, నువ్వు ఇంటూ 10 చేసినా కూడా 63,000 అవునా కదా, 6,300 కాబట్టి సుమారుగా ఇంటూ 10 చేసినా 63,000 దాటి రావాలి. 63,000 దాటి లేదు, 63,000 దాటి లేదు, 63,000 దాటి లేదు, 63,000 దాటి లేదు. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దీస్, వీటిలో ఏది కాదు ఇస్ ద ఆన్సర్. కాబట్టి మై డియర్ పర్సన్స్ రైట్, నెక్స్ట్ చూడమ్మా 75 63 54 45 బ్లాంక్. నెక్స్ట్ ఎంత ఈ క్వశ్చన్ చూస్తే చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే ఇది ఒక రాంగ్ క్వశ్చన్ అని అనుకుంటారు. ఎందుకంటే చూడగానే లాలీపాప్లా కనబడుద్ది. సార్ ఇది -9, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా -9, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం -9 లేదు, -12 ఉంది. సార్ ఆ క్వశ్చన్ తప్పు సార్, యాక్చువల్గా ఇక్కడ 75 కాదు 72 ఉంటే చూడండి కరెక్ట్గా -9 సరిపోద్ది. అప్పుడు ఇది కూడా మేము -9 చేస్తాము, ఆన్సర్ ఇస్ 36 అని చెప్తారు. పైగా అది ఆప్షన్స్లో కూడా ఉంది, మనకు వెంటనే అదే థాట్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ తప్పేం కాదు, ఇది కరెక్ట్ క్వశ్చన్.
ఓకేనా? అయితే యాదృచ్ఛికంగా నీ ఆన్సర్ కూడా పొరపాటున కరెక్టే. అంటే నీ ఆన్సర్ ఎంత చెప్పావు నాకు? 36 అది కూడా కరెక్టే. నువ్వు రాంగ్ లాజిక్‌తో వెళ్ళినా పొరపాటు నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందో చెప్పండి? 12 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా? 9 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా? 9. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలి అంటే, సో ఆ రిలేషన్ ఏంటో తెలుసమ్మా? ఇక్కడ డిజిట్స్ ఏంటమ్మా? 7, 5 కదా! 7 + 5 అంటే 12ని తగ్గించాను. ఎంత తగ్గించానమ్మా? 12. ఓకే. 6 + 3 అంటే ఎంతమ్మా? 9. ఆ 9ని తగ్గించాను. అంటే ఏం తగ్గిస్తున్నాను? సమ్ ఆఫ్ డిజిట్స్ తగ్గిస్తున్నాను. 5 + 4 అంటే ఎంతమ్మా? 9 కదా! అంటే ఆ 9 తగ్గించాను. అవునా కాదా? అంటే ఈసారి 4 + 5 అంటే ఎంత? 9 అంటే ఆ 9 తగ్గిస్తే 45 - 9 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఆన్సర్ 36. గాట్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఏ ఈజ్ ద ఆన్సర్. రైట్. మరి 2, 8, 26 క్వెషన్ మార్క్ 242 ఆన్సర్ ఏంటి? అంటే నంబర్ సిరీస్ క్వెషన్. ప్రశ్నార్థకం స్థానంలో ఏమొస్తుంది? గుడ్. మరి చాలామంది ఇది చూడగానే ఏం లెక్కేస్తారంటే ఇక్కడ ఇంటూ 4 అని మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన వాళ్ళకి చెయ్యి ఆటోమేటిక్‌గా వణుకుద్ది. రాదు ఆన్సర్. అలా కాదమ్మా. ఎప్పుడూ కూడా ఇలాంటివి చేసినప్పుడు పెద్ద నంబర్‌లతో ట్రై చేయాలి. మా క్లాస్ రూమ్‌లో మనం చెప్పుకునే 4 స్టెప్ ప్రొసీజర్ జనరల్ ఆర్ స్టాండర్డ్ లాజిక్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఓకే. లేకపోతే వాట్ వి సే స్ట్రేంజ్ లాజిక్స్‌తో ట్రై చేయడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు నేను క్వెషన్ టు ఆన్సర్‌గా చెప్తున్నాను కాబట్టి, మన క్లాస్ రూమ్‌లో మాత్రమే అలాంటి ఇంగ్రీడియెంట్స్ ఇస్తాం కాబట్టి మనం ప్రస్తుతానికి దాన్ని అక్కడ ఆపేద్దాం. ఓకే. ఒకసారి జాగ్రత్త చూస్తే ఇలా చిన్న నంబర్‌లకి వెళ్ళకుండా పెద్ద నంబర్‌లకెళ్ళండి. ఎందుకంటే నేను ఈ రెండైనా చెప్పాలి, ఈ రెండైనా చెప్పాలి. ఎందుకంటే ఈ 2 నాకు తెలీదు, ఈ 2 కూడా నాకు తెలీదు కదా! అందులో ఈ రెండే పెద్దవి కాబట్టి 8 3 24 అంతకన్నా 26 అంటే 2 ఎక్కువుంది.